పాటలు వస్తాయా అమ్మ లేకుంటే డీజే కాడుడేనా? ఇప్పుడు పాటలు చాలా వరకు తక్కువ మేడం, డీజెల్ పెట్టుకుని ఆడతాం. ఎందుకంటే పాటలు నల్గొండ జిల్లా పాటలకు పెద్ద కిల్ల కదా. అవును, నల్గొండ జిల్లా అంటే మామూలు జిల్లా కాదు. అసలు నల్గొండ జిల్లాలో పాటలు పాడినట్టు వేరే జిల్లాలలో ఏడ వాడరంట. అసలు వాడతారు మేడం, మనకి ఇప్పటి వాళ్ళు ఎవరు వాడతలేరు. ఇప్పటి వాళ్ళకి తక్కువ. నడుము నీమే ఒక్క మాట ఇదైతే నిజం నడుములు వంగుతలేవు అమ్మ. మరి వంగుతే ఇట్లా నిలబడ వేసేది అయితేనే మంచిగా ఉంది. ఇట్లా వంగవాడ వేస్తే ఓరేస్తారు. నడుములు వంచి ఆడేటోళ్ళు తక్కువ అయిపోయినారు అక్క. నేమే మా ఊళ్ళో అయితే నడుములోంచి ఆడుతుంటిమి. ఇప్పుడు అంత మీ ఎగురుడు ఇట్లా చేతుల మీద పెట్టి ఎగురుడు వాళ్ళకి తిరుగుతున్నాయి కానీ మాకు తిరుగుతలేవు అక్క. మరి మనం ఇట్లనే ఆడదాం, బతుకమ్మనే ఆడదాం. మరి మంచిది. అక్క నీ పేరేందక్క? సత్యమ్మక్క. సత్యమ్మక్క నువ్వు మీ అత్తగారు ఊరా ఇది అమ్మగారు ఊరా? ఈ సత్యమ్మక్క వాళ్ళు అత్తగారు ఊరు ఇది. అక్క నువ్వు అత్తగారింటికి వచ్చినప్పుడు ఇట్లనే ఉంటుండే నా బతుకమ్మ పండుగ మంచిగా. అప్పుడే ఉంటుంది, ఇప్పుడే అయింది. అవు కదా అక్క. ఇగో అక్క చూడండి సరిగ్గా మాట చెప్పింది. అక్క నువ్వు ఉన్నప్పుడు నువ్వు బతుకమ్మ ఆడనికి వచ్చినప్పుడు అంత పాటలు పాడి ఆడుదురా, డీజెల్ గిట్లా పెట్టుకుందురా? పాటలు పాడి ఆడుదురు, నడుములు వంచుతురా పోరలంతా? ఇట్లా ఆడకపోదురు. ఇప్పుడు పోరలు ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అక్క? పోరలు ఆడుతుంటే పోరల తారుగానే అనిపిస్తుంది, పోరల మాదిరినే అనిపిస్తుంది. పోరల మాదిరిగానే అనిపిస్తుంది కానీ బతుకమ్మ ఆడినట్టు లేదా? బతుకమ్మ ఆడినట్టు ఉంటుంది అనిపిస్తలేదు. సత్యమ్మక్క అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఆట వేరే ఉంటుండేనా? అంటే ఇప్పుడు వేరుంది. పోరలాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే పోరలాడితే పోరలాడినట్టే ఉంది కానీ బతుకమ్మ లెక్కనే లేదా అంటున్నది. నాన్న నీ పేరేంది బెట్ట? నిఖిత. నిఖితమ్మ ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నీ పేరు? శ్రావణి. శ్రావణి. నిఖిత, బతుకమ్మ గురించి ఏం తెలుసు నిఖిత నీకు? బతుకమ్మ అంటే పూల పండుగ, మన తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగ. 9 రోజులు మనం ఆడుకుంటాం. పెద్దరామాస నుంచి స్టార్ట్ అయ్యి దుర్గాష్టమి వరకు, సద్దుల బతుకమ్మ వరకు స్టార్ట్ అయ్యి ఆడుతాం. పెద్దరామాస నుండి స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ దాకా ఆడుతున్నాం. మొత్తానికి బతుకమ్మ పండుగ అంటే ఎంత మంచిగా ఆడుకోవచ్చు, ఎన్ని గల్లీల కాడ ఆడుకోవచ్చు, ఎన్ని జాగాలలో పెట్టుకోవచ్చు. ఇక్కడ శివనేని గూడెంలో మంచిగా బతుకమ్మను పేర్చుకొని ఆడుకొని 3 గల్లీల కాడ అంటే 3 జాగాలలో పెట్టుకొని నిమ్మలంగా భర్పూర్ ఆడినాం అంటారు కదా. రాత్రి 12 కొట్టిన దాకా ఆడి అటెనకెంచి ఇంటికి వస్తారు. అట నీళ్ళలో గంగలు వేసేసి వచ్చేస్తారు. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే ఈడ బతుకమ్మ పండుగ ఆడితే అంటే సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మని చేసి మనం ఆడతాం కదా. అసలు గౌరమ్మని చేసిన రోజు మాత్రం 12 దాటిన దాకా ఉంచుకోకుండా మొదలే 11 గంటలకు 11:30 వేసేసి వచ్చేస్తామని చెప్పింది ఆ యొక్క. అక్క నీ పేరేందక్క? అలివేలు. అలివేలమ్మ, నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది చెల్లె? ఉంది ఉంది, బానే ఉంది. బానే ఉంది. 20 ఎకరాలు. 20 ఎకరాలు. ఏమేసిండ్రి చేపకు మరి? ఏమీ లేదు, పత్తి వేసినాం అంతే. పత్తి వేసిండ్రు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా బతుకమ్మ పండుగ? మంచిగా అనిపిస్తుంది. అందరం ఆడవాళ్ళం మంచిగా తయారై పట్టు చీరలు కట్టుకొని మంచిగా బతుకమ్మను వేసుకొని పోయి అందరం ఆడుకుంటాం. మంచిగా సద్దులు ఇట్లా తెచ్చుకొని పంచుకొని తింటాం లాస్ట్కు. అమ్మ ఆఖరి రోజే సద్దులు తీసుకపోయి తింటారా లేకుంటే ఏ రోజుకి ఆ రోజు? మా ఊళ్ళో అటుకుల బతుకమ్మ రోజు అటుకులు పట్టుకపోతారు ఆడికే కట్ట మీదకి. ముద్దపాపు బతుకమ్మ రోజు ఏం చేస్తారు, ఇంత ఉడుకుడు కాన్నం వండుతారు, ముద్దపాపు తీసుకొని పోతారు. ఆడికి పోయినాక ఇంత నూనె సుక్క వేసుకొని కాల్చుకొని అందరికి నెత్తుకొక ముద్ద పెడతారు. మేము కూడా పప్పు అట్లా బతుకమ్మ రోజు అట్లనే చేస్తారు. మేము కూడా రోజు ఒకసారి పప్పు బెల్లం కొబ్బరి బెల్లం అట్లా మేము రోజు ఒకటి తీసుకొని మేము కూడా 9 రోజులు ఆడతాం. రోజుకొకటి తీసుకపోయి ఆడతాం. మొత్తం ఊర్లలో అందరూ పంచుకున్నాడు అవన్నీ ఉంటాయి. అందరం ఒకటి నైట్ 12 గంటల దాకా ఉండి ఆడి పంచుకొని బతుకమ్మ వేసి వచ్చినాక మళ్ళీ అందరం తినేసి వెళ్ళిపోతాం. తెచ్చుకున్న ప్రసాదం మాత తినేసి పోతారంట.